అది సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే దేవుని కృపను గూర్చియే మాట్లాడతాను. ఎందుకంటే ఈ స్టాండర్డ్, ఈ స్థితి, ఈ స్థాయి, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారము, ఈ స్థితి, ఈ ఈ పాటల పాట, ఈ వాయిద్యాలు వాయించడం, ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధించడం, ఈ పరిచర్యను నాకు అనుగ్రహించింది ఆయన కృపే. కాబట్టి ఆయన కృపను గూర్చి నేను పాడతాను. రెండవదిగా నేను కూర్చుని ఈ స్థాయి, ఈ సీటు, ఈ యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే న్యాయమును గూర్చి నేను మాట్లాడతాను. నా తప్పైనా నీ తప్పని, ఎవరి తప్పైనా ఈ రోజు నుంచి ఈ పరిపాలన ఎలా ఉంటుందంటే న్యాయమును గూర్చే మాట్లాడతానని ఆయన బోధించిన బోధ అది. నువ్వు వాడాలి. ఒక సంఘంలో సంఘ పెద్దగా నీకు ఉండవలసిన గుణం ఏంటంటే సీనియారిటీ కాదని నేను 100 అంట చచ్చిపోయేంతవరకు 1,00,000 సార్లు అని చావాలి. సీనియారిటీ కాదు నీకు కావాలి, సిన్సియారిటీ ఉండాలి సంఘంలో బిడ్డలకు.